ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నేటి నుంచి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి లోపు రైతుల నుంచి భూ అంగీకార పత్రాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 27 బృందాలు ఏర్పాటు చేశారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణకు తొలి అడుగుపడింది. గ్రామాల్లో నేటి నుంచి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 27 బృందాలు ఏర్పాటు చేసింది. ఈ బృందాలు గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో రైతుల వద్దకు వెళ్లి సంక్రాంతిలోపు భూ సమీకరణకు అనుకూలంగా ఉన్న రైతుల నుంచి అంగీకార పత్రాలు సేకరిస్తాయి. ఆ తర్వాత పబ్లిక్ నోటీసు జారీ చేసి భూమి అంగీకార పత్రాలు సమర్పించిన రైతులకు సంబంధించి అతను యజమానా కాదా అని విచారణ జరిపి వారి నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారు. చివర్లో మాస్టర్ ప్లాన్ ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 9 నెలల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. భూ సమీకరణ ప్రక్రియలో పాల్గొనే బృందాలకు ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల అంగీకారంతోనే ప్రభుత్వం భూములు సేకరిస్తుందని సిఆర్డీఏ సీఈఓ శ్రీకాంత్ తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. కనీసం 30,000 ఎకరాలకు తగ్గకుండా భూ సమీకరణ చేస్తామని, రాజధాని ప్రాంతంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని శ్రీకాంత్ వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం డిక్లరేషన్ ఆఫ్ ఇంటెన్షన్ అంటారు. దాంట్లో భాగంగా ఇచ్చిన వెంటనే కన్సెంట్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఎవరైతే రైతులు ముందుకు వస్తారో వాళ్ళందరి దగ్గర కూడా కన్సెంటింగ్ రైట్స్ అందరి దగ్గర కూడా మనం కన్సెంట్ ఫార్మ్స్ తీసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ ఆల్ కన్సెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్స్ ఎంటర్ అవడం, ఈ ప్రక్రియ అంతా ఉంటుంది. డిసెంబర్ 8వ తేదీకి ముందు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నివసిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు వర్తించనున్నాయి. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.